హాయ్ గాయ్స్, మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుందో అదే హౌ టు స్టార్ట్ ట్రేడింగ్. అంటే ట్రేడింగ్ ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, సో దాని ప్రాసెస్ ఏంటి, మనం దాని గురించి మాట్లాడుకుందాం. నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, బ్రో నాకు కూడా కొంచెం ట్రేడింగ్ చేయాలని ఉంది, బట్ నాకు ప్రాపర్ నాలెడ్జ్ లేదు, సో నేను చేయలేకపోతున్నాను అని చెప్పి నాకు మెసేజ్ చేస్తున్నారు. సో అలాంటి బిగినర్స్ కోసం ఈ వీడియో స్టార్ట్ చేద్దామా? వాట్సాప్ గాయ్స్, నా పేరు హేమంత్ కుమార్, మీరు చూస్తున్నారు ది బేరిష్ రూమ్. లేట్ చేయకుండా వీడియోని వెంటనే స్టార్ట్ చేద్దాం. అంతవరకు మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో స్టార్ట్ చేద్దాం వీడియో. స్టాక్ మార్కెట్లో మనం మనీని 3 రకాలుగా సంపాదించవచ్చు. అది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, స్వింగ్ ట్రేడింగ్ అండ్ లాస్ట్కి ఇంట్రాడే ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? నువ్వు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటూ ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ మంచిగా ఉన్నాయి అంటే, ఫండమెంటల్స్ అంటే ఆ కంపెనీ యొక్క నెంబర్స్, దాని ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అండ్ దాని బ్యాలెన్స్ షీట్స్ అండ్ ఆ కంపెనీ ఓనర్ ఎవరు అండ్ ఇంకా ఆ కంపెనీ చేసే టెక్నాలజీ ఫ్యూచర్లో దానికి గ్రోత్ ఉంటుందా, ఇలాంటి సినారియోస్ అన్నీ చూసుకొని నువ్వు దాన్ని, అది ఇన్వెస్టబుల్ అయితే నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేసి అంటే కొన్ని ఇయర్స్ యా లైఫ్ లాంగ్ దానిలో ఇన్వెస్ట్ చేసి ఉంటావు, లేకపోతే కొన్ని ఇయర్స్లో దానిలో నుంచి ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేస్తావు. సింపుల్. అండ్ వేరే స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే, నువ్వు బేస్డ్ ఆన్ ద స్వింగ్స్ అంటే ఒక స్టాక్లో అంటే దాని యొక్క చార్ట్లో బేస్డ్ ఆన్ ద స్వింగ్స్ నువ్వు ట్రేడ్ తీసుకుంటావు అండ్ నువ్వు ఎప్పుడైతే ప్రాఫిటబుల్ అయిపోతావు అప్పుడు దాన్ని అమ్మేస్తావు. ఓకేనా? ఇది మోస్ట్లీ 1 వీక్ యా 2 వీక్స్, మ్యాక్స్ టు మ్యాక్స్ 1 మంత్ ఉంటుంది అంతే దీన్ని టెన్యూర్. వెరాస్ ఇంట్రాడే ట్రేడింగ్, మనం ఈ వీడియోలో దీని గురించి ఎక్కువ మాట్లాడుకోబోతున్నాం. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటంటే, సింపుల్గా నువ్వు ఈరోజు మార్నింగ్ 9:15 తర్వాత మార్కెట్లో ఏదైనా పొజిషన్ తీసుకొని దాన్ని 3:30 లోపల క్లోజ్ చేసేయడం. అంటే మార్నింగ్ 9:15కి బై ఆర్ సెల్ చేస్తావు అండ్ దాన్ని ఈవినింగ్ 3:30 లోపు దాన్ని ఎగ్జిట్ అయిపోతావు. ఆర్ ఎల్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ నెక్స్ట్ డే, దాన్ని మనం బీటీఎస్టీ ఆర్ ఎస్టీబీటీ అంటుంటాం. అంటే బై టుడే సెల్ టుమారో ఆర్ సెల్ టుడే బై టుమారో. సో మనం మెయిన్గా ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నువ్వు ఇంట్రాడేలో ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలంటే కనుక నీకు ఫస్ట్ చార్ట్ని రీడ్ చేయడం రావాలి. రీడ్ చేసి దాన్ని అనలైజ్ చేయడం రావాలి. అంటే సింపుల్గా నీకు క్యాండిల్ స్టిక్స్ని చదవడం రావాలి. ఓకేనా? క్యాండిల్ స్టిక్స్ని చదివి దాన్ని అనలైజ్ చేయడం రావాలి. నేను ఆ నెక్స్ట్ వీడియోలో క్యాండిల్ స్టిక్స్ మీద వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతా. మీకు అంతవరకు మీరు ఆగలేకపోతే కనుక యూట్యూబ్లో మీకు చాలా ఉన్నాయి క్యాండిల్ స్టిక్స్ పైన వీడియోస్, అవి చూడవచ్చు. నేను కూడా వీడియో చేస్తాను, నాది కూడా చూడండి. నేను కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే క్యాండిల్ స్టిక్స్ అనేది నీకు ఎట్లా చెప్తా అంటే, ప్రైస్ యొక్క మూమెంటం చెప్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ప్రైస్ అనేది పైకి వెళ్తుంది, సో క్యాండిల్ స్టిక్స్ అనేది పైకి ఫామ్ అవ్వకుండా వెళ్తాయి. ఇట్లా సో ప్రైస్ పైకి వెళ్తుంది, సో క్యాండిల్ స్టిక్స్ అనేది పైకి ఫామ్ అవ్వకుండా వెళ్తాయి. సపోజ్ ప్రైస్ కింద పడుతుంది అనుకోండి, క్యాండిల్ స్టిక్స్ అనేవి కిందకి ఫామ్ అవుతూ వస్తాయి. ఓకేనా? సపోజ్ ప్రైస్ అనేది పైకి కిందకి వెళ్తాం అనుకో, క్యాండిల్ స్టిక్స్ ఇలా వెళ్ళి ఇలా కిందకి వస్తూ ఉంటాయి. ఓకేనా? అంటే క్యాండిల్ స్టిక్స్ అంటే ఏం లేదు, ద రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రైస్ అంటే. ఓకేనా? త్రూ క్యాండిల్స్. ఓకేనా? ఇవి క్యాండిల్ స్టిక్స్ అంటే. సో నువ్వు ముందుగా నేర్చుకోవాల్సింది క్యాండిల్ స్టిక్స్. సో నెంబర్ 1 వచ్చేసి నువ్వు క్యాండిల్ స్టిక్స్ని బాగా నేర్చుకోవాలంటే క్యాండిల్ యొక్క బిహేవియర్ ఏంటి, క్యాండిల్ యొక్క బిహేవియర్ అంటే ప్రైస్ బిహేవియర్. సో నెంబర్ 1 నేర్చుకోవాల్సింది క్యాండిల్ స్టిక్స్. సో నెక్స్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ద జోన్స్ ఇన్ ద చార్ట్ వేర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బై. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే కొన్ని జోన్స్ ఉంటాయి అనమాట. ఆ జోన్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బై ఆర్ సెల్ చేస్తారు. ఓకేనా? సో ఒక జోన్ నుంచి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బై చేస్తున్నారు అనుకో, మనం దాన్ని సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. సపోజ్ ఒక జోన్ నుంచి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెల్ చేస్తున్నారు అనుకో, అంటే అక్కడి నుంచి మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ సెల్ చేస్తున్నారు, మనం దాన్ని రెసిస్టెన్స్ అనుకుంటాం. సో మనం మార్కెట్లో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది జస్ట్ ఎక్కువ మంది ఏది చేస్తున్నారు మనం అది చేయాలంతే. ఓకేనా? అంటే ఎక్కువ మంది ఎక్కడ బై చేస్తున్నారో మనం అక్కడ బై చేయాలి, అండ్ ఎక్కువ మంది ఎక్కడ సెల్ చేస్తున్నారో మనం అక్కడ సెల్ చేయాలి. ఎక్కువ మంది బై చేసేది ఎక్కడ? సపోర్ట్ దగ్గర. సో మనం సపోర్ట్ దగ్గర బై చేయాలి. అండ్ ఎక్కువ మంది ఎక్కడ సెల్ చేస్తారు? రెసిస్టెన్స్ దగ్గర. అండ్ మనం రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయాలి. సింపుల్. ఇదే ఫండా. సో సింపుల్ ఏం చేస్తావు అంటే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటూ సపోర్ట్ దగ్గర బై చేస్తావు అండ్ రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేస్తావు. ఓకేనా? ఇది సింపుల్. ఇది క్లియర్ కదా? సో ఇది స్టెప్ 2. అంటే డ్రాయింగ్ ఇన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇది స్టెప్ 2. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది నువ్వు చూస్తే కనుక, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రైస్ యొక్క మూమెంటం బట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నాం. ఓకేనా? అంటే ప్రైస్ ఎట్లా మూవ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నాం. అంటే ప్రైస్ యొక్క యాక్షన్ని బట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నాం. సో వీఆర్ ట్రేడింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. మనం మార్కెట్లో ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ చేసే పైసలు సంపాదించవచ్చా అంటే లేదు. మనం మార్కెట్లో ఇండికేటర్ యూజ్ చేసి కూడా మనం పైసలు సంపాదించవచ్చు. అంటే ఇండికేటర్స్ అంటే ఏంటంటే, మనం ఒక ఇండికేటర్ని అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఆ చార్ట్లో కొన్ని లైన్స్ ఫామ్ అయిపోతాయి. ఆ లైన్స్ బేస్ చేసుకొని మనం కొన్ని సెటప్స్ ఉంటాయి, ఆ సెటప్స్లో మనం ట్రేడ్ చేస్తాం. సింపుల్. ఓకేనా? అంటే మనకి ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది, లేకపోతే బొలింజర్ బ్యాండ్ ఉంటుంది, లేకపోతే పివట్ ఉంటుంది, లేకపోతే సిపిఆర్ ఉంటుంది. అట్లా మనకు చాలా ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో ఫస్ట్ నువ్వు ఏ ఇండికేటర్ చూస్ చేసుకోవాలని చెప్పేది
నీ ట్రేడింగ్ స్టైల్ అనేది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. సో నీ ట్రేడింగ్ స్టైల్ ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఆబ్వియస్లీ దాన్ని ట్రై చేయాల్సిందే. ఏ ఇండికేటర్ అయినా నువ్వు ట్రై చేయాల్సిందే. ఆ ఇండికేటర్ని ట్రై చేసి నువ్వు ఆ ఇండికేటర్ని బ్యాక్ టెస్ట్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తే కానీ నీకు దానిపైన ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు నువ్వు దానిపైన ట్రేడ్ చేస్తే అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. అండ్ మన వీడియో దీని గురించి కాదు, ఇండికేటర్ ట్రేడింగ్ గురించి కాదు. మన వీడియో జస్ట్ వచ్చేసి ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అండ్ దాని స్టెప్స్ గురించి. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, క్యాండిల్ స్టిక్స్ ఎట్లా చేయాలో నేర్చుకోవాలి. అంటే క్యాండిల్ స్టిక్స్ ఎట్లా రీడ్ చేయాలో నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి. సపోర్ట్ దగ్గర బై చేయాలి, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయాలి. ఓకేనా. థర్డ్ స్టెప్ అంటే దీంతో పాటు ఇంకా థర్డ్ స్టెప్ ఏంటంటే మనం ట్రెండ్ ఎట్లా ఎనలైజ్ చేయాలో తెలుసుకోవాలి. అంటే మనకి ట్రెండ్ ఏంటనేది ఫస్ట్ తెలియాలి. సో ట్రెండ్ అంటే ఏంటి, సింపుల్గా ట్రెండ్ అంటే ఏం లేదబ్బా, మార్కెట్లో ఎక్కువ మంది మూడు ఏముంది, అది బై చేసే మూడు ఉందా లేకపోతే సెల్ చేసే మూడు ఉందా. అంటే ఇప్పుడు బయింగ్ మూడు ఉందనుకోండి, మార్కెట్ అనేది ఇట్లా హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ పైకి వెళ్తుంది. అదే సెల్లింగ్ మూడ్ ఉందనుకోండి, ఇట్లా లోవర్ లోస్ ఫామ్ చేస్తూ మార్కెట్ కిందకు వస్తుంది. అర్థమైందా? అంటే బయింగ్ మూడ్ ఉంటే కనుక మార్కెట్ పైకి వెళ్తుంది, సెల్లింగ్ మూడ్ ఉంటే కనుక మార్కెట్ కిందకు వస్తుంది. అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మార్కెట్లో ఎక్కువ మంది ఏం చేద్దాం అనుకుంటారు, బై చేద్దాం అనుకుంటారా, సెల్ చేద్దాం అనుకుంటారా. ఇప్పుడు సపోజ్ బై చేద్దాం అనుకుంటారు అనుకో, మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. సెల్ చేద్దాం అనుకుంటారు అనుకో, మార్కెట్ అనేది కిందకు వస్తుంది. సింపుల్. సో 3 స్టెప్స్ అయిపోయినాయి. ఫస్ట్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ని రీడ్ చేయడం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం నేర్చుకోవాలి. థర్డ్ వచ్చేసి ట్రెండ్ అనాలిసిస్. నెంబర్ 4 వచ్చేసి సెటప్. సెటప్ అంటే ఏంటంటే సింపుల్, నువ్వు నీ ట్రేడ్లో ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకుంటావు అండ్ నీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటావు అని డిసైడ్ చేసేది నీ సెటప్. సో నీ సెటప్ కోసం నీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి. నేను కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నా అండ్ ఆల్రెడీ చేస్తున్నా, అవి చూడవచ్చు. లేకపోతే మీకు బయట ఎవరైనా తెలిసిన మీకు సెటప్స్ ఉంటే అవి కూడా చూడవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఆ సెటప్స్ ఫాలో అవుతూ మీరు ట్రేడ్ తీసుకోవాలి. కాకపోతే పైన 2 ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది అండ్ ట్రెండ్ ఉంది, ఈ 2 మీరు చేయకుండా సెటప్తో మీరేం చేయలేరు. సెటప్ ఎంతమందికైనా ఉండేది, మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రాకుండా, ట్రెండ్ అనాలిసిస్ చేయడం రాకుండా మీరు ట్రేడ్ అయితే పక్కా చేయలేరు. ఇదైతే రాసి పెట్టుకోండి. అండ్ లాస్ట్ స్టెప్, 5th స్టెప్ వచ్చేసి, ఇది లాస్ట్ స్టెప్, చాలా ఇంపార్టెంట్ స్టెప్. అదేంటంటే మైండ్ సెట్. ఈ స్టెప్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ప్రాపర్గా లేక, అంటే ప్రాపర్ మైండ్ సెట్ లేక కొంతమంది చాలామంది మార్కెట్లో చాలా ఇయర్స్ కష్టపడి సంపాదించిన పైసలన్నీ చాలా తక్కువ టైంలో లాస్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ మైండ్ సెట్ లేక. ఓకేనా. ఈ మైండ్ సెట్ అనేది మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే కనుక మనం మార్కెట్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. మనం ఎప్పటికీ ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ కాలేము. మార్కెట్లో ప్రాఫిటబుల్ ట్రేడర్ వేరు, సక్సెస్ఫుల్ ట్రేడర్ వేరు. ప్రాఫిటబుల్ ట్రేడర్ అంటే వాడు చాలా తక్కువ కాలం వరకు ప్రాఫిటబుల్ ఉంటాడు. సక్సెస్ఫుల్ ట్రేడర్ అంటే వాడు చాలా ఎక్కువ కాలం పాటు ప్రాఫిటబుల్ ఉంటాడు. అర్థమైందా? సో మనం మైండ్ సెట్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి. నేను బిగినర్స్కి ఒకటే టిప్ ఏంటంటే, మార్కెట్కి మీరు ఎప్పుడైతే ముందుగా వస్తున్నారో అప్పుడు మీరు మార్కెట్ నుంచి పైసలు సంపాదిద్దామని అయితే రాకండి, మార్కెట్ నుంచి నేర్చుకోవడానికి రండి. సో మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో మార్కెట్ మీకు ఆటోమేటిక్గా పైసలు ఇస్తుంది. ఓకేనా. ఎప్పుడైతే మీరు పైసలు సంపాదిద్దామని వస్తారో అప్పుడు మీకు మైండ్ సెట్ అనేది మొత్తం గౌన్ అయిపోతుంది. సో మీరు సరిగ్గా ట్రేడ్ తీసుకోలేరు, మీకు ఫోమో వచ్చేస్తుంది. సో సింపుల్ గైస్, ఏం లేదు, ఫస్ట్ 1 మంత్ ఈ సెటప్స్ కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ, ట్రెండ్ అనాలిసిస్ కానీ, క్యాండిల్ స్టిక్స్ గురించి కానీ ప్రాపర్గా నేర్చుకోండి. మైండ్ సెట్ అనేది మీకు ఇప్పుడే కాదు, ఎప్పుడైతే మీరు రియల్ పైసలు పెడతారో అప్పుడే మీకు మైండ్ సెట్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ 4 థింగ్స్ అయితే నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ 2 మంత్స్ ఏం చేస్తారంటే, ఈ నేర్చుకున్నదంతా పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేయడానికి మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. నేను కొన్ని కింద మెన్షన్ చేస్తాను, కింద లింక్స్ ఇస్తాను, వాటి త్రూ కూడా మీరు చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే 3 మంత్స్ టైం అయిపోతుందో నెక్స్ట్ ఒక చిన్న క్యాపిటల్ అంటే 5,000 या 10,000 క్యాపిటల్ తోటి ఈక్విటీలో ట్రేడ్ చేయండి. ఈక్విటీలో ట్రేడ్ చేసి అప్పుడు మీకు ప్రాక్టీస్ అయితే కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ నేర్చుకుంటారు. దాని తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు, ట్రెండ్ అనాలిసిస్ చేస్తారు, ఒక సెటప్ చూసుకుంటారు. ఓకేనా. ఈ 4 థింగ్స్ సెటప్ చూసుకొని ట్రేడ్ తీసుకుంటారు. సింపుల్. ఓకేనా. సో ఈక్విటీలో ట్రేడ్ చేయండి. ఈక్విటీలో ట్రేడ్ చేసి కొంచెం మీ మార్కెట్ నుంచి నేర్చుకున్నాక, అంటే రియల్ పైసలు పెట్టి నేర్చుకోవడం వేరు, డమ్మీ పైసలు పెట్టి నేర్చుకోవడం వేరు. ఓకేనా. డమ్మీ పైసలు అంటే పేపర్ ట్రేడింగ్ నేర్చుకోవడం వేరు, రియల్ పైసలతో నేర్చుకోవడం వేరు కదా. సో సింపుల్గా తక్కువ క్యాపిటల్తో రండి, మైండ్ సెట్ బాగుంటుంది. ఎక్కువ క్యాపిటల్తో వస్తే మైండ్ సెట్ అంత సెట్ కాదు. మైండ్ సెట్ ఎక్కువ క్యాపిటల్తో వస్తే మీ లాస్ అనేది పెద్దగా అయిపోతుంది. సో మీరు అప్పుడు నేర్చుకోవడం దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో తక్కువ క్యాపిటల్తో రండి, తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేయండి. ఒక 2-3 మంత్స్ అయినాక కొంచెం క్యాపిటల్ పెంచండి. అంటే సిస్టమేటిక్గా పెంచుకుంటారండి, ఒకటేసారి పెంచకుండా సిస్టమేటిక్గా పెంచుకుంటూ రండి. ఓకేనా.
సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నుంచి ఎంతో కొంత ఎడ్యుకేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నా, ఏదో కొంచెం నేర్చుకోరు అనుకుంటున్నా. సో ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు కనుక మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు అండ్ మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు, ఇంట్రాడే ట్రేడర్ అవుతారు. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అంతే కాదు, అంతవరకు బాయ్ బాయ్.